నేడు మావాల మండలంలోని మావాల గ్రామంలో పశువులకు ముఖ్యంగా ఆవులకు, గేదెలకు, ఎడ్లకు 7వ విడత గాలికుంట వ్యాధి నివారణలో భాగంగా గాలికుంట టీకాలు వేయడం జరిగింది. ఇట్టి శిబిరానికి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసిన అనంతరం శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ తరపున ఇచ్చే ఈ గాలికుంట వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చిన యోడల పశువులకు కాలిడెక్కలకు పుండ్లు ఏర్పడడం, నోటిలో పుండ్లు రావడం వలన తినక నిరసించిపోతాయని, పాడి పశువులు పాలు ఇవ్వకపోవడం, సుడి పశువులు అభర్షణం కావడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతున్నారు. కావున ప్రభుత్వం ఇచ్చే ఈ టీకాలను తప్పకుండా అన్ని పశువులకు ఇప్పించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం నవంబర్ 14 వరకు కొనసాగుతుంది కాబట్టి ఇట్టి అవకాశాలను రైతులు పశుసంవర్ధక శాఖ సిబ్బందిని సహకరించి పశువులకు టీకాలు వేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు దినేష్, ప్రశాంత్, సాగర్, సిబ్బంది సాయి ప్రసాద్, పొచ్చన్న, గోపాలమిత్రుడు రమేష్, మండల ఇన్ఛార్జి పశు వైద్య అధికారి డాక్టర్ దూత్ రామ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.